హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో అయితే మహాశివరాత్రి ఫోటో ఎడిటింగ్ అయితే చూసారు కదా. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నేను మీకు కావాల్సిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను. అలాంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై చేస్తాను. మీకు డెమో నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా బాగుంది, ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను మీకు అన్ని కంప్లీట్గా డీటెయిల్ చెప్తాను. కంప్లీట్ ట్యూటోరియల్ ఈ వీడియో ఎడిటింగ్లో, ఫోటో ఎడిటింగ్స్ అనేది అన్ని టైప్ల ఎడిటింగ్స్ అనేది నేను ట్యూటోరియల్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అక్కడ నుంచి ట్రై చేయండి. అండ్ నేను మీకు పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ డిస్క్రిప్షన్లో చాలామంది అయితే అడుగుతున్నారు వర్కౌట్ అవ్వట్లే అని. కాబట్టి టెలిగ్రామ్లో మీరు పిక్సార్ట్ అని సెర్చ్ చేసి యాప్ లింక్ అయితే వచ్చేస్తుంది, మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మీకు అందరికీ అయితే అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసినాను. అండ్ అలాంటి టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చేసినాను. సో మన ఛానల్ అయితే ఇప్పుడైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సింపుల్గా ఇప్పుడైతే పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. గైస్, పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది. సో ఈ టైప్లో వచ్చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్ ఏ ఫోటో ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ ఏ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో లోడ్ అయిపోతుంది. సో గైస్, చూసుకోవచ్చు ఈ టైప్లో ఒక లింక్, బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే చూస్తున్నా కదా, మీకు అన్ని టైప్ల పిఎన్జీస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసినాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు డెఫినెట్లీ మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ పిఎన్జీ టైప్లో అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ మూన్ అయితే ఇలా అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసుకున్నాక అడ్జస్ట్ ఆప్షన్ ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోండి, కొంచెం లైట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడైతే నేను మీకు పిఎన్జీస్ అయితే ఇచ్చాను కదా, ఈ పిఎన్జీస్ని కరెక్ట్ అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, దీన్ని మీద సెలెక్ట్ చేసుకుంటే మూడ్ ఆన్ చేసుకోండి. ఇమేజ్ని మీరు మూడ్ ఆన్ చేసుకుంటే ఇప్పుడైతే కొంచెం కిందికి ఇలా సెట్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే మీకు ప్రాపర్గా అయితే సెట్ అయిపోతుంది. బట్ ఇదైతే మంచి సెట్ అయిపోయింది. సో నేను చేస్తున్న టైప్లో అయితే సెట్ చేసుకోండి మీరు ఇమేజెస్ని, పిఎన్జీస్ని కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాక ఈ లేయర్స్ మీద ఉంది కదా, సో ఈ రెండు ఇమేజెస్కి అయితే లాక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు లాక్ ఇచ్చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది, యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో గైస్, ఇక్కడైతే చూస్తున్నా కదా, ఇక్కడైతే మీకు అయితే ఇక్కడ ఇంకొక పిఎన్జీ లింక్ అయితే ఇస్తాను, అది కూడా శివుంది. సో ఇక్కడ శివుంది పిఎన్జీ అయితే ఇస్తాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎరేజ్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక హార్డ్నెస్ కంప్లీట్ అయితే 1 చేసేయండి. నేను చేస్తున్న ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చేస్తున్న ప్రాసెస్ అయితే సెట్ చేసుకోండి మీరు కంప్లీట్గా, మీకు డీటెయిల్ అయితే అర్థమవుతుంది. సో మీకు ఎంతవరకు అయితే ఎరేజ్ అయితే కావాలో అంతవరకు అయితే నీట్గా మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ నేను ప్రాపర్గా అయితే వర్క్ అయితే అవుతుంది. మీకైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. సో కంప్లీట్ అయితే ఇక్కడ హాఫ్ వరకు అయితే ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇమేజ్ని అయితే ఇంత అయితే సెట్ చేసుకోండి. ప్రాపర్గా అయితే చూస్తూ అయితే ఎడిట్ చేసుకోండి. కంప్లీట్గా మన ఈ వీడియోని చూస్తూ అయితే ఎడిట్ చేసుకుంటే మీకు ఒక మంచి డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. కాబట్టి నేను చేస్తున్న ప్రాసెస్లో అయితే సెట్ చేసుకోండి. అండ్ శివుని కూడా కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి ఇమేజ్ని. సో కట్ చేసుకోవచ్చు, బ్లాక్ కలర్లో అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఒకవేళ మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ ట్రై చేసుకోండి గైస్. సో ఇప్పుడైతే నేను చేస్తున్న ప్రాసెస్లో మీరు చేస్తే మీకు మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఇక్కడైతే షాడో ఆప్షన్ ఉంది కదా, షాడో మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండింటినైతే 100 చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్ అయితే ఈ టైప్లో సెట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా సెట్ చేసుకున్నాక మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే. సో గాయస్, చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే స్టిక్కర్స్లో వచ్చేసేయండి. స్టిక్కర్స్లో వచ్చేసినాక సన్లైట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడైతే సన్లైట్ అని సెర్చ్ చేసి మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక సన్ ఇమేజ్ చూపించినాక సో ఈ టైప్లో ఒక పిఎన్జీ అయితే తీసుకోండి సన్లైట్ది. మ్యాక్సిమం లేయర్స్ దగ్గర వచ్చేసినాక హైడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇమేజ్ని హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకున్నాక ఇప్పుడు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే చూసుకున్నారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక లింగం మనకైతే ఇక్కడైతే దేవుంది ఇమేజ్ అయితే ఉంది కదా. సో కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి.
సో కొంచెం రియలిస్టిక్గా అయితే ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. సో చూసుకోవచ్చు, ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడు మ్యాక్సిమం అయితే ఎరేస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఎరేస్ చేసుకోండి, లైట్ అయితే ఎరేస్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ పెట్టి అయితే ఎరేస్ చేసుకోండి. సో ఇలా ఎరేస్ చేసుకున్నాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి కొంచెం అయితే కింది ఇంతవరకు అయితే సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడైతే కనిపిస్తుంది కదా, లింగం మీద అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఇదే ప్రాసెస్తో షాడో దగ్గర అయితే వచ్చేసండి. సో నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వేలో చేసుకోండి మీరు కూడా. సో ఇక్కడైతే రెండు అడ్జస్ట్ అయిపోయినాక ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా, అడ్జస్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఒక ఇక్కడైతే చూసుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. సో మనకు ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఈ మన కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇమేజ్ని చూస్తూ అయితే మీరు కొంచెం ఇమేజ్ని చూస్తూ మీకు లుక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సాచురేషన్ దగ్గర వచ్చేసి సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ అయితే చూపిస్తాను. సో గాయస్ ఇప్పుడైతే సింపుల్గా అయితే యాడ్ ఫోటో దగ్గరికి అయితే వచ్చేసండి. యాడ్ ఫోటో దగ్గరకు వచ్చేసినాక ఇక్కడైతే నేను మీకు గైస్ చూసుకోవచ్చు, యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసినాక ఇక్కడైతే ఎగ్జాంపుల్ ఇమేజ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే కనిపిస్తుంది, ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసి కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. కట్అవుట్ మీద సెలెక్ట్ చేసుకుంటే పర్సన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ మనకైతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ అయిపోతుంది. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసండి. ఇప్పుడు ప్రజెంట్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఈ ఇమేజ్ని కొంచెం అయితే చిన్నగా అయితే సెట్ చేసుకుందాం. ఇలా అయితే సెట్ చేసుకుందాం. సో ఇలా అయితే సెట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ వేలో చేసుకోండి అడ్జస్ట్మెంట్. మీకు ఫోటో లుక్ మంచిగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే సెట్ అయిపోయింది, మనకైతే 50% అయితే సెట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక సో ప్రాపర్గా అయితే ఒక మంచి లుక్తో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో మనకు బెటర్గా అయితే చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఏదైతే మంచిగా నచ్చుతుందో ఈ టైప్లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు యాడ్, ప్రతి ఒక్కటి అయితే ట్రై చేసుకోండి, డెఫినెట్లీ బాగుంటుంది. మ్యాక్సిమం అయితే మనకైతే స్క్రీన్ సెట్ అవుతుంది కాబట్టి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు టెక్స్ట్ దగ్గర అయితే వచ్చేద్దాం. ఇక్కడ లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నా. సో చూసుకోవచ్చు, ఇక్కడ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇలా అయితే సెట్ చేస్తున్నాను మొత్తం అయితే కంప్లీట్గా. మీకు డీటెయిల్గా అయితే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది. ప్రజెంట్ ఇప్పుడు కూడా చెప్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో సింపుల్ అయితే ఇలా టెక్స్ట్ అయితే సెట్ చేసుకున్నాక సీ ఆల్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే కనిపిస్తుంది కదా మై ఫాంట్స్ మీద సెలెక్ట్ చేసుకుంటే పైన ఇక్కడైతే యాడ్ ఫాంట్ ఉంటుంది. యాడ్ ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మ్యాక్సిమం అయితే ఇక్కడైతే మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మన డాక్యుమెంట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో ఇలా అయితే వచ్చేస్తుంది. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక మన ఒక మొబైల్ మోడల్ సెట్టింగ్లో అయితే వచ్చేసండి. ఇప్పుడు వచ్చేసినాక మనమైతే ఫాంట్ ఎక్కడైతే సెట్ చేస్తున్నామో ఇదైతే ఫస్ట్గా నేను చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో చూడండి. సో గైస్ మీకైతే ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ ఒక ఫాంట్ అనమాట. ఇప్పుడు సింపుల్గా 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీకైతే క్రోమ్ హిస్టరీలో అయితే వచ్చేస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోగానే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక షేర్ ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మై ఫైల్స్ ఉంది కదా, మై ఫైల్స్ దగ్గర వచ్చేసినాక ఆల్ ఫైల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు, ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నారో ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఒక ఫోల్డర్ వచ్చేసి మీకు క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ నేను సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు గుర్తుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఎగ్జాంపుల్ డా ఫాంట్ ఫోల్డర్లో అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ తెలుగు ఫాంట్ కూడా ఉంది ఆల్రెడీ. ఇక్కడైతే సేవ్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ ఫైల్ అయితే అక్కడైతే వచ్చేస్తుంది. సో ఇప్పుడు సింపుల్గా పిక్సార్ట్ ఓపెన్ చేసుకుంటే మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మనకు మోడల్ సెట్టింగ్లో అయితే వచ్చేసండి. ఇక్కడ డా ఫాంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు తెలుగు ఫాంట్ అని నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను. సో ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ ఫాంట్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా వచ్చేసినాక స్పేసింగ్ ఆప్షన్ ఉంది కదా, స్పేసింగ్ దగ్గర ఇలా వచ్చేసండి. కరెక్ట్ అయితే మ్యాచ్ అయ్యేటట్టు అయితే సెట్ చేసుకోండి. మీరు ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చేయాల్సింది ఇక్కడ షాడో ఆప్షన్ ఉంది కదా, ఈ రెండింటిని అయితే ఈక్వల్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం ఇలా అయితే సెట్ చేసుకోండి మీరైతే. సో ఇలా సెట్ చేసుకున్నాక
మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కలర్ ఉంది కదా, కలర్ మీద సెలెక్ట్ చేసుకోండి. గ్రేడియంట్ ఉంటుంది, ఈ గ్రేడియంట్ మీద సెలెక్ట్ చేసుకుంటే గోల్డెన్ కలర్ ప్రతి ఒక్క ఫాంట్ని అయితే ప్రతి ఒక్క కలర్ని అయితే సెట్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్క కలర్స్ని. సో ఇలా అయితే మనకు ఒక ఫాంట్కి మంచి లుక్ రావాలని ఇలా అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే అమౌంట్ ఉంది కదా, ఈ అమౌంట్ వచ్చేసి మన ఒక కలర్ బట్టి స్ట్రోక్ ఉంటుంది. ఈ స్ట్రోక్ మనకి బాగా యూజ్ అవుతుంది. సో చూసుకోవచ్చు స్ట్రోక్ అయితే 50 పెట్టుకోండి ప్రజెంట్ అయితే. ఇలా 50 పెట్టుకున్నాక కొంచెం కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇలా అయితే స్క్రోల్ చేసుకోండి కిందికి, కొంచెం జూమ్ చేసుకోండి ఇమేజ్ని అయితే. ఈ టెక్స్ట్ అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా, ఇన్ కేస్ చూసుకోవచ్చు. ఇలా అయితే నీట్గా సెట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక స్టిక్కర్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు సన్లైట్ అయితే ఉంది కదా, ఈ సన్లైట్ని లేయర్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక కంప్లీట్ అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. మీరు బ్లెండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోతాయి. సెట్ అయిపోయినాక రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ బార్డర్ ఆప్షన్ ఉంటుంది, బార్డర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు ఫిట్ ఆప్షన్ ఉంది కదా, ఫిట్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. చాలామందికి ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీకైతే రేషియోస్ కూడా చెప్పిస్తున్నాను ఇక్కడే. ఆర్డర్ చూసుకోవచ్చు, ఈ టైప్లో కూడా సెట్ చేసుకోండి. ఇన్ కేస్ ఇలా అయినా సెట్ చేసుకోండి. మీరు ఇలా సెట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇప్పుడు ఇక్కడ కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంటుంది కదా, ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసేయండి. ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే మీకు అన్నీ ఉంటుంది, HDR1 ఉంటుంది కదా, అన్షార్ప్ చేసేయండి మొత్తం. ఇప్పుడు సాచురేషన్ ఉంది కదా, సో సాచురేషన్ని కొంచెం ఇమేజ్ని చూస్తూ ఇమేజ్ని బేస్ చేసుకుంటూ అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఏ ప్రాపర్ వేలో అయితే చేస్తున్నానో అదే వేలో మీరు కూడా ట్రై చేయండి. సో మనకు ఎక్కడ కూడా ఎక్కువ కాకూడదు అండ్ తక్కువ కూడా కాకూడదు, కాబట్టి రెండైతే ఈక్వల్గా సెట్ చేసుకోండి మీరు. సో మ్యాక్సిమం అయితే ఇదైతే ఇమేజ్ని ఇంతలో అయితే బేస్ చేసుకుంటే అయితే చెప్తా. సో ఆల్మోస్ట్ అయితే మనకైతే సెట్ అయిపోయింది ఇమేజ్. సెట్ అయిపోయినాక టూల్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక ఇవన్నీ ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే, AI ఎన్హాన్సర్ ఉంటుంది. ఇది కొత్త అప్డేట్ అనమాట. సో AI ఎన్హాన్స్ అయితే చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ ఎన్హాన్స్ అయిపోయినాక డౌన్లోడ్ ఆప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరింత ఇలాంటి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ ఐడిని అయితే ఫాలో చేయండి.